మీకు అందించే వర్తమానం గంట 10 నిమిషాలు అంతే ఉంటుంది. గంట 10 నిమిషాలు వర్తమానం కొరకు కొన్ని గంటలు, కొన్ని రోజులు మా తల దేవుని బలిపేట మీద పెట్టి దేవుని దగ్గర ఆలోచనలు పొందుకుంటాం. శ్రద్ధగా ప్రతి మాట వినండి. ఏదో ఇక్కడ వచ్చి వాక్యం చెప్పడానికి ఒక అర్ధగంట ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి చెప్పింది కాదు. గంట ప్రసంగం కొరకు, మానవ భాషలో చెప్పాలంటే 100 గంటలు క్రీస్తు బలిపేటిన దగ్గర మా తలబెట్టాం అని చెప్పడానికి ఇంత కూడా అనుమానం ఉండదు. సో ప్రతి మాట దేవుడు ఏం మాట్లాడబోతున్నారో విందాం. 7వ గుమ్మం, నీటి గుమ్మం. చూడండి ఆ మాట. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 26, 27 వచనాలు. రైట్. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గర బాగు చేసిరి. 27. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. నెతీనీయులు గూర్చి విన్నాం. తర్వాత తెకోవీయులు గూర్చి, తెకోవ తెగవారి గూర్చి 2 క్లాసెస్లు మనం విన్నాం. ఇక అందరూ చూడండి. 7వ గుమ్మం పేరేంటి? నీటి గుమ్మం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీటి గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ నీటి గుమ్మం మీకు నాకు నేర్పే దివ్యమైన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటి చూస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యాన్ని ఎత్తిపెట్టేటట్లుగా ఉండాలి. మన జీవితంలో వాక్యం పడిపోయిన స్థితిలో ఉండకూడదు. వాక్యం మన కాళ్ళ కింద త్రొక్కబడే స్థితిలో ఉండకూడదు. వారు నీటి గుమ్మాన్ని నిలవబెట్టినట్లుగా వాక్యమనే నీటి గుమ్మాన్ని ప్రతి క్రైస్తవుడు తన హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించుకునేటువంటి వాడై ఉండాలి. నీరు వాక్యానికి గుర్తు అని ఎలా చెప్తారు? బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మెట్టుకొక ఆధారం చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతూ ఇలా అంటారు. కొంచెం ముందుకు రచన 27 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచెను. ఇక్కడ విన్నారు కదా, వాక్యముతో ఉదక స్నానము చేత అంటే వాక్యాన్ని ఇక్కడ ఉదకంతో పోల్చారు. ఉదకము అంటే స్వచ్ఛమైన నీరు అని అర్థం. చెప్పండి. ఉదకము అంటే స్వచ్ఛమైన నీరు. ఈ స్వచ్ఛమైన నీటితో చేతులు కడుక్కోవటం కాదు, కాళ్ళు కడుక్కోవటం కాదు, ముఖం కడుక్కోవటం కాదు. ఏం జరగాలట? స్నానం జరగాలట. ప్రైజ్ ది లార్డ్. స్నానం అని దేన్ని అంటారు? చెప్పాలి సార్. చేతులు కడుక్కొని వచ్చి నేను స్నానం చేసి వచ్చా అని అంటారా? కాళ్ళు కడుక్కొని వచ్చి నేను స్నానం చేసి వచ్చా అని అంటారా? ముఖం వరకు కడుక్కొని నేను స్నానం చేసి వచ్చా అని అంటారా? అనరు కదా. అరికాలు నుండి నడినెత్తి వరకు, ముఖం వరకు ప్రతి అవయవాన్ని కడుక్కుంటే దాన్ని స్నానము అంటారు. అంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుని వాక్యమని ఉదకం చేత స్నానం జరగాలి. అరికాలు నుండి నడినెత్తి వరకు శరీరపు అవయవాలన్నిటినీ వాక్యం చేత కడుక్కునేటువంటి వారిగా బ్రతకాలి. ఇది ఈ మాటకున్న అర్థం. హల్లెలూయా. దైవజనమ, వాక్యాన్ని లేకపోతే నీటిని ఇలా అంటారు. సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అనే స్లోగన్ చాలా చోట్ల మీరు చూస్తారు. నీరు ప్రాణాధారం. నీరు ప్రాణాధారం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. తెలిసిన వాళ్ళు గెస్ట్ చేసి చెప్పండి. ఒక మనిషి 100 కిలోలు బరువు ఉన్నాడు అనుకోండి. 100 కిలోలు బరువు ఉన్న మనిషిలో నీటి పర్సెంటేజ్ ఎన్ని కిలోలు ఉన్నట్టు చెప్పండి. ఎవరో భక్త మహాశయుడు
అన్నకి సపోర్ట్లు కొట్టండి. నాకు డౌటు, నువ్వు సివిల్స్ కనుక రాసి ఉంటే కలెక్టర్ ఉద్యోగం నీకు వచ్చి ఉండేదన్నా. అందుకని నువ్వు నరసాపూర్లో పుట్టినట్టున్నావు. సరే చూడండి, హ్యూమన్ బాడీలో ఒక మనిషి 100 కిలోలు బరువు ఉన్నాడంటే 60 to 70% అచ్చం వాటరే ఉంటుంది. అచ్చం వాటరే అంటే 100 కిలోలు బరువు ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి శరీరంలో నీరు ఎన్ని కిలోలు ఉంటుందో తెలుసా? 60 నుంచి 70 కిలోలు. అంటే 100 కిలోలు అంటంతో అచ్చం మాంసమే అనుకునేరు గాక, అచ్చం కండలే అనుకునేరు గాక, అచ్చం ఎముకలే అనుకునేరు గాక, 100 కిలోలు బరువు ఉన్న మనిషిలో అచ్చం 60 కిలోల నుంచి 70 కిలోలు అచ్చం నీళ్ళే ఉంటాయట. బాబోయ్, అవునా? అంతకు మించి ఇంకొక విచిత్రం, భూమి ఉంది కదా, ఈ భూమండలం అంతట్లో భూమి శాతం ఎంత, నీటి శాతం ఎంత? 71% నీటి శాతం, 29% ఇది భూమిలో నుంచి తీయబడింది. కాబట్టి దీనిలో శరీరం కంటే నీళ్ళే ఎక్కువ. నా మాట అర్థమైందా? ఏం చెప్పాను నేను? ఇది నీటిలో నుంచి తీయబడింది, భూమిలో నుంచి తీయబడింది. కాబట్టి దీని ఉష్ణోగ్రతలు సమానంగా ఉండాలంటే శరీరానికి నీళ్లు చాలా ఎక్కువ అవసరం. కొంతమంది నీళ్ళు ఆదా చేద్దామని రోజుకి 1/2 లీటరే తాగుతారు. వాళ్ళ ఒళ్ళు చూస్తే వేడి, కిడ్నీలు పాడైపోతాయి. అవి వేడి, శరీరంలో వేడి పుట్టింది అంటారు, చూసారా? అంటే హ్యూమన్ బాడీలో, మనిషి శరీరంలో నీరు ప్రాణాధారం. నీరు ఎంత ప్రాణాధారమో చెప్పాలంటే, మనిషి ఆహారం తినకుండా 40 రోజులకు పైగా బ్రతకగలడు. పొట్టి శ్రీరాములు గారు ఆహారం తీసుకోకుండా మెడ్రాస్ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి విమోచన కలగటానికి ఎన్ని రోజులు ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేసాడు చెప్పండి? సరే నాయన, సరే నేనే చెప్తా. 50 రోజులకు పైగా మనిషి ఆహారం తీసుకోకుండా 50 రోజులకు పైగా బ్రతకగలడు, కానీ నీళ్లు తీసుకోకుండా 7 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేడు. ఒకవేళ ఆ వ్యక్తి అరేబియా ప్రాంతంలో ఉండేవాడు అనుకో, 7 రోజులు అవసరం లేదు, 3-4 రోజుల్లో పరదేశులము ప్రియులారా పరదేశులము ఆ పాట తప్పకుండా పాడాల్సింది. అంటే నీరు ప్రాణాధారం. చెప్పండి, చెప్పాలి. క్రైస్తవుని జీవితంలో కూడా వాక్యము ప్రాణాధారంగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని మాట్లాడతాడు. సరే, ఈ నీటి గుమ్మం దగ్గర, వాక్యం అనే నీటి గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు ఎలా వాక్యం వినాలి? బోధించే బోధకుడు ఎలా ఉండి బోధించాలి? అద్భుతం. ఆ బోధ విన్న తర్వాత ప్రజల్లో కలగాల్సిన పరివర్తన ఏంటి? చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడిన మాటలు ఒకసారి నేను చదువుతాను. అవసరమైన మాటల వరకు నేను చదువుతాను. అంటే తతిమేవ అవసరం లేదని కాదు, ప్రతిదీ అవసరమే, కానీ సమయాభావాన్ని బట్టి. నాతో కలిసి 8వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం 1వ దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. రైట్. 5వ వచనం.
అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచూ నేలకు ముఖమును వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. రైట్, ఒకసారి ఇక నా వైపు చూడండి. విన్నారా? ఎజ్రా నీటి గుమ్మం ఎదుటికొచ్చి ధర్మశాస్త్రాన్ని విప్పి దేవుని వాక్యం ప్రజలకు బోధించబోతున్నాడు. ఆ వాక్యం వినటానికి వచ్చిన ప్రజలు ఎలా వచ్చారో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట ఏక మనస్సుతో వచ్చారట. ఏ మనస్సు? బోధించేటప్పుడు ఆ ప్రజలు ఎలా విన్నారు? లేఖనాల్లో మనం చూస్తే తెలివితో వాక్యం విన్నారట, శ్రద్ధగా వాక్యం విన్నారట. బోధించే ఆ బోధకుడు అందరికంటే ఎత్తైన స్థలములో నిలవబడి వాక్యాన్ని స్పష్టంగా బోధిస్తే, వాక్యం స్పష్టంగా బోధించబడిన తర్వాత ఆ ప్రజలు రైట్, దేవుడు మాతో మాట్లాడాడు అని మౌనంగా వెళ్లకుండా ఆ వాక్యం విని ఏడవటం మొదలు పెట్టారట. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నీటి గుమ్మం అనే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ 5 ఆధ్యాత్మిక కార్యాలు జరగాలి. ఇప్పుడు మనం అందరం వాక్యం వింటున్నాం కదా, ఈ క్షణంలో నీటి గుమ్మం అనే వాక్యం దగ్గర కూర్చున్నాం. వాక్యం దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డ ఏక మనస్సుతో దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు కూర్చొని నేను పొయ్యి మీద పాలు పెట్టి వచ్చా, స్టవ్ ఆరిపోయినా లేదా, ఆ మనసుకి రాకూడదు. ఈరోజు శనివారం సాయంత్రం వర్షం వస్తుందేమో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తడిసిపోతారేమో, అసలే వాడు వర్షంలో తడిస్తే జలుబు చేసిద్దే, వాడికి అసలే నెమ్మే, అయ్యో వాడికి ఆరోగ్యం ఎట్లుంటుందో, అయ్య బాబోయ్ పలానా చోట ఈ వరదలు వచ్చి ఆ వరద నీటిలో పిల్లలు కొట్టుకొని పోయి మొన్న పలానా చోట ఒక పిల్లోడు డ్రైనేజీలో పడిపోయాడంట, మరి నా పిల్లల పరిస్థితి ఏంటి, ఏమైపోద్ది? ఈ మనస్సుతో వాక్యం వినకూడదు. దేవుని సన్నిధిలో వన్స్ కూర్చొని వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నన్ను గూర్చి ఏమని దేవుడు సెలవిస్తాడో, ఎలా బ్రతకమని దేవుడు నాకు బోధిస్తాడోనని వాక్యం వినేటప్పుడు ప్రజలందరూ ఒకే మనస్సుతో వాక్యం వినాలి. ఏ మనస్సుతో? దేవుడేం మాట్లాడతాడో, నాతో ఏం ముచ్చటిస్తాడో, ఏక మనస్సుతో ప్రజలు దేవుని వాక్యం వినేటువంటి వారిగా ఉండాలి. రైట్, ఏక మనస్సుతో వినేటప్పుడు వాక్యం రెండవది ఎలా వినాలో తెలుసా? అక్కడ రాయబడిన చక్కటి మాట, తెలివితో వినగలిగిన స్త్రీ పురుషులందరికీ, తెలివితో వినగలిగిన స్త్రీ పురుషులందరికీ ఎజ్రా, శాస్త్రి అయిన ఎజ్రా, యాజకుడైన ఎజ్రా వాక్యాన్ని బోధించాడట. మిమ్మల్ని అడుగుతాను, వాక్యం తెలివితో వింటామా, చెవితో వింటామా? ఏమి సార్ అట్టా చూస్తున్నారు, టకామని చెప్పండి. సరే, మీరు చెప్పకపోతే అవకాశం లైవ్లో ఉన్న వాళ్ళకి ఇస్తాను. మీరు టకామని చెప్పండి. వాక్యాన్ని తెలివితో వింటారా, చెవితో వింటారా? కదా, ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక అని రాసింది, కానీ తెలివి కలిగిన వాడు వినుగాక అని రాసిందా? కానీ ఇక్కడేమంటాడు? తెలివితో వినగలిగిన వారందరికీ. విన్నారా? తెలివితో అంటే వాక్యం వినేవాడికి తెలివి ఉండాలి. తెలివితో దేవుని వాక్యం వినాలి. తెలివితో వాక్యం వినేవాడు ఎలా వింటాడో తెలుసా? ఏం మాట్లాడతాడు ప్రభు, ఏం మాట్లాడతాడు ప్రభు. పాలెంలో మన్నా కురిసేటప్పుడు ఒకరి దగ్గరే మన్నా అంతా కురవల, ఈ గడియలో వీళ్ళ దగ్గర, ఆ తర్వాత వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర అట్లా కురుస్తూ వచ్చింది. నన్ను గూర్చిన మాట దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు. గంటసేపు ప్రసంగంలో గంటసేపు ప్రసంగం అంతా నీది కాదు,
వచ్చిన అశేష జనవాహినిలో ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన మాట ఎప్పుడో ఒకసారి నీ దగ్గరికి వస్తుంది. ఆ వాక్యం వినేటప్పుడు, నీకు సంబంధించిన వాక్యం వినేటప్పుడు కొంతమంది తెలివితో వాక్యం వినరు, పెన్ను తీసుకొని చేతి మీద చక్కగా ముగ్గులేస్తారు. ఎప్పుడో తెలుసా, వాక్యం చెప్పేటప్పుడు ఎంత చక్కగా ముగ్గులేస్తారో. ఇంకా కొన్ని చోట్ల పిల్లలకు పెన్నిచ్చి, నాయనా నీ లోపట అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నాడు, అదిగో ఆ గోడ మీద పెయింటింగ్ వేయని పిల్లలకి పెన్సిల్ ఇచ్చి పెన్నిచ్చి వాళ్ళు పెయింటింగ్ వేస్తూ ఉంటే కొంతమంది తల్లులు వాక్యం దేవుడు ఎరుగు ఆ పెయింటింగ్ వైపు. ఈ బ్యాచ్ అంతా ఎవరో తెలుసా? తెలివిలేని బ్యాచ్. వాక్యం చెప్పేటప్పుడు చేతి మీద ముగ్గులు వేసుకోవటం, మరి ఏ భారం వచ్చిందో యామో, ఏ భారం వచ్చిందో. ఈ బ్యాచ్ అంతా ఎవరో తెలుసా? తెలివిలేని జనం, తెలివిలేని జనం. అందుకని బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో చూస్తాం కదా, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యొడల భూజనులందరిలో నిన్ను ఎక్కువగా ఆశీర్వదించును అంటాడు. ఎలా వినాలట? తెలివితో ప్రజలు దేవుని వాక్యం వినాలి. నిజమే, ఓ 3 గంటలు ఒక చోట కూర్చుంటే నిద్రమత్తు రాకుండా ఉంటుందా? కంటిన్యూస్గా 3 గంటలు ప్రార్థన చేసుకుంటా కూర్చోవాలంటే శరీరం ఇది బలహీనత కలిగిన శరీరం. యేసయ్య అంటారు కదా, ఆత్మ సిద్ధమే, వాక్యం వినటానికి ఆత్మ ఎప్పుడు సిద్ధమే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం గమనించండి, శరీరం బలహీనం. ఈ బలహీనమైన శరీరం ఏమంటుందో తెలుసా? ఊగు తూగు అంటది. ఈ ఊగి తూగేటప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలివితో దేవుడు మాట్లాడుతున్నాడు, నా వంతు ఎప్పుడు వస్తుందో, నాకు సంబంధించిన వాక్యపు మన్నా నా పాలెంలో ఎప్పుడు కురుస్తుందో, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు ప్రజలు ఆశపడాలి. విన్నారా? ఏక మనస్సుతో వాక్యం వినాలి. రెండవది తెలివితో వాక్యం వినాలి. ఆమెన్. ఒకసారి చెప్పాలి, ఎట్లా వినాలి? తెలివితో వాక్యం వినాలి. మూడవది, బోధించే బోధకుడు అందరికంటే ఎత్తులో ఉండి వాక్యం బోధించాడట. విన్నారా? ఎందుకు ఎత్తులో ఉండాలి? గతంలో చెప్పాను. సహజంగా అందరూ ఏమనుకుంటారంటే, బోధించే బోధకుడు అందరికీ కనపడాలి కదండి, కనపడాలి కాబట్టి పాస్టర్ గారు ఎత్తులో ఉండి వాక్యం చెప్పాలి. అది కొంత సహేతుకమే. దానిలో ఉన్న ఆధ్యాత్మిక భావన ఏంటో తెలుసా? వాక్యం బోధించే బోధకుడు కింద కూర్చున్న ప్రజల కంటే ఎత్తైన ఆత్మీయ స్థితిలో ఉండాలి, ఎత్తైన భక్తి జీవితం చేసేవాడై ఉండాలి. మీ ప్రార్థనా జీవితం కంటే సేవకుడి ప్రార్థన జీవితం ఎత్తుగా ఉండాలి. మీలో ఉన్న పరిశుద్ధత కంటే సేవకునిలో ఉన్న పరిశుద్ధత ఎత్తుగా ఉండాలి. మీలో ఉన్న విశ్వాసం కంటే సేవకునిలో ఉన్న విశ్వాసపు స్థాయి ఎత్తుగా ఉండాలి. అలా ఎత్తైన స్థితిలో ఉండి సేవకుడు బోధించాలి. సేవకుడు దిగజారి బ్రతుకుతాం, సేవకుడు దిగజారి బ్రతుకుతాం, సేవకురాలు దిగజారి బ్రతుకుతూ ప్రజలకు వాక్యాన్ని బోధిస్తే ఆత్మకార్యం అక్కడ జరగదు. విన్నారు ఈ మాట? సో బోధకుడు ఎప్పుడు ఎక్కడుండాలి? ఎత్తుగా ఉండి వాక్యం బోధించాలి. రెండవది, బోధకుడు బోధించేటప్పుడు స్పష్టంగా బోధించాలి. తాను బోధించే దాని మీద తనకు క్లారిటీ లేనప్పుడు ఏం చెప్తాడు? ప్రజలకు గందరగోళం. తానేం చెప్పబోతున్నాడు, ఏ విషయం చెప్పబోతున్నాడు, ఆ సబ్జెక్ట్ మీద దైవజనుడు స్పష్టత, క్లారిటీ పొందుకోవాలి. ఆమెన్. ఓ మాట అంట, రెండో ఎక్కం ఎంతమందికి వచ్చు అడిగేవనుకోండి, టక్క 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 చెప్తారు. ఎందుకు? క్లారిటీ ఉంది. 2 రెళ్ళు 4, 2 1 2, 2 3 6, 2 4 8, 2 5 20, 2 5 10. ఇప్పుడు చెప్పండి, 17 ఎక్కని చెప్పండి. చెప్తారు కానీ తడబడతారు. దాని అర్థం ఏంటో తెలుసా? బోధకుడు వాక్యం బోధించేటప్పుడు ఏదో శనివారం రాత్రి ఒక అర్ధగంట ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్తావులే అని తూతూ మంత్రంగా వేదిక దగ్గర నిలవబడ్డాడు అనుకో, ఏం చెప్పాడు వీడికి తెలీదు. అయ్యా నేను ఆదివారం పాస్టర్ గారు ఏదో చెప్పారు కదా అంటే ఏమంటారు తెలుసా? భలే బ్రహ్మాండంగా చెప్పాడండి, బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు? అసలు అరుస్తూ చెప్పాడండి, కేకలేస్తూ చెప్పాడండి. కేకలేసాడు, అరిసాడు, నిజమేనయ్యా, ఇంతకీ ఏం చెప్పాడు?
అది గుర్తులేదండి. ఒక్కసారి దైవజనుడు బోధ బోధించాడంటే ఆ బోధ రాతి మీద రాయబడిన శిలాశాసనంగా ప్రజల హృదయాల్లో మిగలాలి. అలా మిగలాలంటే బోధకుడు ఎలా బోధించాలి? స్పష్టంగా బోధించాలి. రైట్. ఇప్పుడు బోధ అంతా అయిపోయిన తర్వాత విన్న ప్రజలు, నీటి గుమ్మం అనే వాక్యం దగ్గరకు వచ్చిన ప్రజలు వాక్యం అనే నీటిని విన్న తర్వాత కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ 5 కార్యాలు వాక్యం జరిగేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ప్రతి సంఘంలో జరగాలి. ఏ కార్యాలు జరగాలి? నంబర్ 1, ఏక మనస్సుతో వినాలి. నంబర్ 2, తెలివితో వాక్యం వినాలి. బోధించే బోధకుడు ఎత్తైన స్థలములో ఉండి సంఘానికి బోధించాలి. 4వది, స్పష్టంగా బోధించాలి. బోధించిన తర్వాత ప్రసంగం బాగుంది, నీ మార్కులు కాదు దేవునికి కావాల్సింది, నీ మార్పు దేవునికి కావాలి. ప్రసంగం బాగుంది, నీ ప్రశంస కాదు. వాక్యం విన్న తర్వాత ప్రశంస కాదు. దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది ప్రశంస కాదు, పరివర్తనను దేవుడు ఆశిస్తాడు. హల్లెలూయా. అందుకని దైవజనమ వాక్యం విన్న తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తామే, అమ్మా పశ్చాత్తాపడండి, ఏవైనా లోపాలు ఉంటే దేవుడు మీతో మాట్లాడితే నాలో ఈ లోపం ఉందయ్యని దేవుని దగ్గర ఏడవండి. ఎందుకు అవకాశం ఇచ్చామో తెలుసా? వాక్యం విన్న తర్వాత సంఘంలో జరగాల్సిన ఆత్మకార్యం అది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రతిసారి నీటి గుమ్మంగా పిలువబడుతున్న వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ 5 కార్యాలు జరగాలి. చెప్పండి. నంబర్ 1, ఏ మనసు? ఇప్పుడు నేను వాక్యం వినాలి, దట్స్ ఇట్. ఇంకా రెండో మనసు రాకూడదు. రైట్. రెండవది ఎలా వినాలి? చెవితోనా? తెలివితో వినాలి. మూడవది, బోధించే బోధకుడు అందరికంటే ఎత్తుగా ఉండాలి. 4వది, స్పష్టంగా బోధించాలి. 5వది, వాక్యం విన్న తర్వాత ప్రజలు ఏడవటం ప్రారంభించాలి. ఎక్కడ పశ్చాత్తాపం ఉంటుందో ఆ సంఘంలో పచ్చదనం ప్రారంభం అవటానికి దేవుడు కృప చూపించును గాక. రైట్. సరే, ఇంతకీ దేవుని వాక్యాన్ని నీటితో పోల్చటానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఇంట్రడక్షన్. రైట్. దేవుని వాక్యాన్ని నీటితో పోల్చటానికి కారణం 5 కారణాలు చెప్తాను. నంబర్ 1, నీరు ప్రత్యక్షపరుచున్నది లేక బయలుపరుచున్నది. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు. ఇక్కడ ఆగుదాం. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. నాతో కలిసి చెప్పండి. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు. ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా తన కళ్ళకు తన ముఖం కనబడదు. తన ముఖాన్ని చూసుకోవాలంటే అద్దం దగ్గరికన్నా రావాలి. అద్దం కనుగొనకు మునుపు మనుషులు ముఖాన్ని దేనిలో చూసుకునేవాళ్ళు తెలుసా? నీటిలో చూసుకునేవాళ్ళ, స్వచ్ఛమైన నీటిలో చూసుకునేవాళ్ళ? నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే ఆ స్వచ్ఛమైన నీటిలో మన ప్రతిబింబం కనపడిద్ది. దైవజనమా, నా కళ్ళకు నా ముఖం ఎప్పుడు కనపడదు. మీ ముఖాలు నా కళ్ళకు కనపడతాయి, నా ముఖం మీ కళ్ళకు కనపడతాయి. నేను చాలాసార్లు చెప్పే కదా, దేవుడు మనకిచ్చిన కళ్ళతో 360 degrees ఇట్లా తిప్పి చూడండి. ఎంత తిప్పినా నీ కళ్ళకు నీ ముఖం కనపడదు. తమ్ముడు ఒకసారి అనుకో, చూడు ఇట్లా. ఇంకెక్కువ తిప్పేమంటే కళ్ళు తిరిగి పడిపోతావు. నిన్ను లేపలేక మేము చావాలా కదా. ఎవడి కళ్ళకు తన ముఖం తాను కనపడదో, నీ వెట్టిదానివో, నీ వెట్టోడువో, నీ బ్రతుకు ఎలాంటిదో, నీ జీవితం ఎలాంటిదో, నీ స్థితిగతులను నీకు తెలియచేయగలిగిన శక్తి ఈ సృష్టిలో జీవము కలిగిన దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. నేనంట ఈ నీళ్లు జస్ట్ నీ బాహ్య ముఖాన్నే చూపిస్తాయేమో, వాక్యమనే నీళ్లు నీ అంతరంగంలో చూచి నీ మనస్సులో ఉన్న ఆలోచనలను కూడా వెలికి తీయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో దాగుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం వాక్యమనే నీళ్ల యొద్దకు రావాలి. అన్నయ్య,
మీరు రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదవమన్నారు కదా, నేను 10 అధ్యాయాలు చదివాను అన్నయ్య. 10 కాదు, కొన్నిసార్లు యూకే నుంచి శ్రీనివాస్ తమ్ముడు ఇందాక లైవ్లో ఉన్నాడు. యూకే నుంచి శ్రీనివాస్ తమ్ముడు రోజుకు 10 అధ్యాయాలు అన్నాడు కదా. ఆయన ఎట్లాగైనా బీట్ చేయాలని 12 అధ్యాయాలు, 12 అంటే అపోస్తుల సంఖ్య కదా, ఇజ్రాయేలు గోత్రాలు కదా, 12 అధ్యాయాలు నేను చదువుతున్నానన్నా అని అన్నారనుకోండు తమ్ముడు. మంచి తమ్ముడు, 12 అధ్యాయాలు చదివాం. ఈ 12 అధ్యాయాల్లో దేవుడు నీతో ఏం మాట్లాడాడు? వాక్యమనే నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతరంగం కనపడాలి, నీకు నీ స్వభావం నీకు కనపడాలి. 10 అధ్యాయాలు చదివాను, 100 అధ్యాయాలు చదివాను, 100 అధ్యాయాలు చదివినా నీ బ్రతుకు అక్కడ నీకు కనపడలేదంటే అది చదివినట్టు కాదు. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం నీ వెట్టివాడు నిన్ను బయలుపరచగలిగిన శక్తి. అందుకనే భక్తుడైన యాకోబు గారు అంటాడు కదా, వాక్యం దేనితో పోలిస్తున్నాడు? అద్దంతో పోలిస్తున్నాడు. అద్దం మన ముఖరూపాన్ని చూపించినట్లుగా వాక్యం అనే అద్దం మన అంతరంగాన్ని బయలుపరుస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే వాక్యం చదివేటప్పుడు, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు, దేవా నేను ఎట్టిదాన్నో, నా గుణం ఎలాంటిదో, నా చెడు స్వభావం ఎలాంటిదో, నీకు ఆయాస్కరమైనది ఏది ఉందో నీ వాక్యం ద్వారా నాకు తెలియచేయని వాక్యం దగ్గరికి వచ్చి అలా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. స్వచ్ఛమైన నీళ్లు బయలుపరుస్తాయి. నీ వెట్టిదానివో, నేను ఎట్టివాడినో. ఆ మధ్య ఓ బ్రాహ్మణోత్తముడు తాను చెప్పిన సాక్ష్యం నా హృదయాన్ని కదిలించింది. దేవుని కృప. మన పరిచర్య ద్వారా అందించబడే వర్తమానాలు అన్ని డినామినేషన్స్ క్రిస్టియానిటీలో, అట్ దట్ సేమ్ టైం ఇంచుమించు అన్ని మతాల వారు దేవుని కృప వినటానికి ప్రభు సహాయం చేశారు.